హాయ్. కల్కి ప్రభాస్ హీరోగా నటించిన సినిమా, సలార్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి చాలా మందికి ఎక్స్పెక్టేషన్ చాలా హైగా ఉన్నాయి. ఎందుకంటే మనకి ట్రైలర్లో చూపించిన విధానం కావచ్చు, ఆ గ్రాఫిక్స్ కావచ్చు, ఆ యూనివర్స్ ఎలా ఉంటుంది చూడటానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏందని మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఫస్ట్ షో అసలు ఇండియాలో పడింది 4:30 షో అనమాట. ఫస్ట్ అదే పడింది. తర్వాత 4:45కి నేను చూసింది 4:45 ఎర్లీ మార్నింగ్ 4:40కి అయితే చూశాను సినిమా అయితే. ఇప్పుడే మీ ముందుకు వచ్చాను కాబట్టి రివ్యూ మాట్లాడుకుందాం. ఈ సినిమా ఎలా ఉంది, చూడొచ్చా, లేకుంటే ఈ సినిమా ఇంకా బీభత్సం చేస్తుందా, ఏంటి, దీని దమ్ముందా ఈ సినిమా అంటే ఎక్కువ రోజులు నడవడానికి దమ్ముందా, ఈ సినిమాలో ఎక్కువ రోజులు నడిచేంత దమ్ముందా, చూద్దాం ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం. సినిమా అయితే ఎలా ఉందంటే నాకైతే బోర్ కొట్టిందండి. మీకు బోర్ అయితే కొట్టింది సినిమా అయితే. ఎందుకంటే 3 గంటల 1 నిమిషం అయితే సినిమా ఉంది. ఆల్మోస్ట్ 3 గంటల 1 నిమిషం సినిమా ఉంది. దాదాపు ఒక అరగంట సినిమా ఎత్తేయచ్చు, సునాయాసంగా ఎత్తేయచ్చు. చాలా సీన్లు అయితే చాలా బోర్ కొట్టించింది. ప్రభాస్ ఉన్న సీన్లు కూడా బోర్ కొట్టినాయండి. అది మెయిన్ ఫ్యాక్టర్. ఎందుకంటే ప్రభాస్ ఉన్న సీన్లు మనకు కొంచెం ఎనర్జీ ఉంటుంది, మిగతా క్యారెక్టర్ చేస్తే కొంచెం బోర్ కొట్టింది అనుకోవచ్చు. ప్రభాస్ ఉన్న సినిమా సీన్సే చాలా బోర్ కొట్టినాయి. డైలాగ్ అసలు స్టోరీలో డైలాగ్ ముందే అనుకున్నాం. ఈ సినిమాలో డైలాగులు అసలు కనిపించట్లేదు. ఏంటంటే చాలా చెత్త డైలాగులు రాసుకున్నారు. అసలుకి స్టోరీ బాగుంది, స్టోరీ లైన్ బాగుంది, అంతా బాగుంది. కానీ ఈ ఏదైతే ఆయన తీసుకున్న ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ లెంత్ ఏదైతే ఉందో 3 గంటల లెంత్ భరించలేమండి ఆ స్టోరీని. ఎందుకంటే ఆ కథని దాదాపు 2 అవర్స్లో చెప్పేయచ్చు ఈజీగా. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలు ఉంటాయి కదా, 2 అవర్స్, 210, 220 అంత టైంలో చెప్పేయచ్చు కథను అయితే ఈజీగా చెప్పేసి చాలా గ్రిప్పింగ్ అయితే తీసుకెళ్ళగలరు. కానీ ఇతను చాలా లెంతీ పెట్టుకున్నాడు. ఎందుకని మరి తీసిన ఫుటేజ్ వేస్ట్ అయిపోద్దని, ఎందుకంటే ఎడిటింగ్లో పెట్టేశాడేమో. కానీ ఖచ్చితంగా ఒక అరగంట సినిమా తీసేస్తే సినిమా కొంచెం బోరు కొట్టకుండా కొంచెం ప్రశాంతంగా చూసి బయటకు వచ్చేవాళ్ళేమో. ఎందుకంటే అలసట వచ్చేసింది సినిమా చూస్తున్నంతసేపు. మీరు స్టార్టింగ్ ఒక 10 నిమిషాలు అట్లా ఉన్నప్పటికీ తర్వాత నుంచి ఇంక మొదలైంది. ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ఎవరైనా చూస్తారా? ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ఊహించరు. మీరు సినిమాలో చూస్తే సర్ప్రైజ్ అయిపోతారు అనమాట. సర్ప్రైజ్ అవుతారు. మీరు ఎంత సర్ప్రైజ్ అవుతారంటే ప్రభాస్ ఫ్యాన్స్ మరి కాగితాలు అయితే పట్టుకొని ఎదజలడనుకున్నారు, కానీ చల్లకపోయారు. అలాంటి ఎంట్రీ అయితే సినిమాలో కనిపిస్తుంది మీకైతే. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడు కాగితాలు వేస్తారంటే క్లైమాక్స్లో వేస్తారండి, అంతే. మీరు ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడైతే మనము సలార్ చూసాం, ఇంట్రడక్షన్ సీన్ నుంచి మిడిల్లో వచ్చే ఇంటర్వెల్ సీన్ కావచ్చు, ప్రతి చోట గంగమ్మ తల్లి ఏదైతే బిడ్డ వస్తున్న సీన్ ఉంటుందో, ఫైట్ ఉంటుందో, అక్కడ అంతలెక్కల మనకి విపరీతమైన విజిల్స్, గోళ్ళు కనిపిస్తాయి కదా. ఈ సినిమాలో మీకు ప్రభాస్ ఫ్యాన్స్కి ఆ కిక్కు రాలేదు. ఇదైతే చాలా అప్సెట్ చేసింది, మనకైతే చాలా అప్సెట్ చేశాడు నాగశ్విన్ అయితే. ఇంకా యూనివర్స్ ఏదైతే క్రియేట్ చేశాడో, కాశీ కావచ్చు, లేకుంటే కాంప్లెక్స్ పైన కావచ్చు, లేకుంటే శంభాల కావచ్చు, ఓకే బాగుంది, మంచిగానే డిజైన్ చేసుకున్నారు, బాగుంది. మరి ఫర్దర్గా మరి నెక్స్ట్ సినిమా ఎలా తీస్తాడనేది తర్వాత చూద్దాం. కానీ ఈ సినిమాలో పాజిటివ్స్ కన్నా మైనస్లు ఎక్కువ ఉన్నాయి. సినిమాలో ఎక్కువ పాజిటివ్స్ కన్నా మైనస్ ఎక్కువ ఉన్నాయి. మైనస్ ఏంటంటే సినిమా ప్రభాస్ని చూపించిన విధానం అస్సలు బాగలేదు. ఫస్ట్ పాయింట్ అదే. ప్రభాస్ని నేను తమ్ముళ్ళని పెట్టినట్టు ప్రభాస్ని కుక్కను కొట్టినట్టయితే కొట్టారు, పిచ్చ కొట్టుడు కొట్టారు. ఎవరు కొట్టారని తర్వాత విషయం, కానీ ముందైతే పిచ్చ కొట్టుడు కొట్టి లాస్ట్లో అయితే ఒక మంచి స్వీట్ ముక్క ఇచ్చారు ప్రభాస్కి అయితే. ఆ స్వీట్ ముక్కతోటి ఆయన సంతోషంగా ఎగిరి ప్రభాస్ ఫ్యాన్స్ కానీ మనం కానీ గంతులు వేయాలన్నమాట. అలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది సినిమాలో అయితే. ఓవరాల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమా వెళ్ళి ఒకసారి అయితే వాచ్ చేయండి, కానీ బోర్ అయితే కొడుతుంది ఖచ్చితంగా. నాకు తెలిసి ఇప్పటికైనా ఒక 20 మినిట్స్ కట్ చేసేసి 2:49 పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో పని కదా, మళ్ళీ రేపు ఎల్లుండిలో కట్ చేసి పంపిస్తే బాగుంటుందేమో. చాలా బోరింగ్ సీన్స్ ఉన్నాయండి, అది మెయిన్. నాకైతే ఎర్లీ మార్నింగ్ అని కాదు, ఎప్పుడు మధ్యాహ్నం చూసిన సినిమా మీకు అదే బోరింగ్ ఫీలింగ్ అయితే కలిగిద్ది. ఆ సీన్స్ ఒక హాఫ్ అన్ అవర్ కట్ చేసేస్తే సినిమా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇంకా దీనిలో చాలామంది స్టార్స్ ఉన్నారండి. ఎందుకంటే ఊరకు వచ్చారనుకుంటాను. ఎందుకంటే బడ్జెట్ అంటే వాళ్ళు ఊరకు ఫ్రీగా వచ్చేసిపోయి ఉంటారు నాకు తెలిసి. రాజమౌళి గారు ఉన్నారు, మన రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు, అలానే విజయ్ దేవరకొండ ఉన్నాడు, అలానే దుల్కర్ సల్మాన్ ఉన్నాడు, మృణాల్ ఠాగూర్ ఉంది. దాని తర్వాత మన రీసెంట్గా తీసిన సినిమా ఏదో ఉంది, నవీన్ పోలిశెట్టి తీసిన సినిమా, అతను కూడా డైరెక్టర్ ఉన్నాడు. ఇంకా ఇలా చాలామంది అయితే ఫ్రీగా వచ్చినట్టున్నారు, అందుకే అక్కడక్కడ ఎమర్జ్ చేశారు. వాళ్ళు ఎందుకు వస్తారో ఎందుకు పోతారో తెలియదు, అసలు దాని సినిమాతో సంబంధం ఉండదు, వాళ్ళైతే వచ్చి అలా పోతుంటారు అంతే. ఇంకా ఓవరాల్గా అయితే దీనిలో సినిమాలో ప్లస్ ఏమైనా ఉందంటే, ప్లస్లో ఉంది ఏమైనా ఉందంటే నాకు ఒకటే చెప్తానండి. స్టార్టింగు
ఎండింగ్ ఉంది, ప్లస్ ఉంది. మిగతా మధ్యలో దాదాపు ఒక 2.5 hours సినిమా ఉంటుంది. అస్సాం అండి అది. పూర్తిగా అస్సాం అంటే మామూలు అస్సాం కాదు, అంత అస్సాం అనమాట సినిమా అయితే. అంత అస్సామే. ఫస్ట్ ఒక 10 నిమిషాలు, ఎండింగ్ ఒక 15 నిమిషాలు వదిలేస్తే మొత్తం అంతా 25 minutes అనుకుంటా. ఈ 25 minutes వదిలేస్తే మిగతా 2.5 గంట అస్సాము. మిగతా అస్సాం అంటే మామూలు అస్సాం కదండి. ఇంకా సినిమాలో ఏం జరుగుతుంది ఎవడికి అర్థం కాదు, ఏదేదో జరుగుతూ ఉంటుంది. సినిమా ఏది నువ్వు ఎలా ఉంటుందంటే ఒక డాక్యుమెంటరీలా కనిపిస్తుంది నాకైతే. డాక్యుమెంటరీలో స్టోరీ నరేషన్ అయితే కనిపించింది. ఒక సినిమాలాగా తీయలేదు అనిపిస్తుంది నాగశ్విన్ అయితే. ఈ 2.5 hours ఏదైతే సినిమాలో తీసింది, ఒక లాస్ట్లో 15 నిమిషాలు, స్టార్టింగ్ 10 నిమిషాలు తీసాడేమో. మిగతాదంతా ఒక డాక్యుమెంటరీ లాగా ప్రవాస్ని పెట్టుకుని ఒక డాక్యుమెంటరీ తీసినట్టయితే నాకు అనిపించింది. అది అస్సలు నాకైతే నచ్చలేదండి. ఇంకా సినిమా హిట్ అవ్వాలంటే లాస్ట్ 15 నిమిషాలు, ఎందుకంటే మనం చూస్తే కాంతార ఉంది. కాంతార ఎందుకు హిట్ అయింది అనుకున్నారు? లాస్ట్ ఆ 15 నిమిషాల పోర్షన్ ఏదైతే ఉందో దాని మూలంగా కాంతార అయితే హిట్ అయింది. అలా కొన్ని యూనిక్. అలానే పుష్ప హిట్ అయిందంటే కారణం ఏంటి? ఆ లాస్ట్ ఆ కూర్చొని చాలా అసెంబ్లీ చేసి ఆ సీన్ ఎలా అయితే రాశారో దానికైతే అందరు కిక్ వచ్చింది ఆ సినిమా అయితే. అలా కొన్ని సీన్స్ ఉంటాయి కదా. అలానే ఈ సినిమా హిట్ అవ్వడానికి మేజర్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా క్లైమాక్స్ సీన్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఒకవేళ ప్రభాస్ ఫ్యాన్స్ రిపీట్గా చూడాలనుకుంటే ఆ లాస్ట్ 15 నిమిషాల సీన్ కోసం అయితే వెళ్ళి థియేటర్లో అయితే 1-2 సార్లు చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కానీ మిగతాది సినిమాలో ప్రభాస్ కోసం అయితే మనమైతే చూడాల్సిన చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్రభాస్ని చూడడానికే చాలా కష్టంగా అనిపిస్తుంది నాకైతే. ఆ దిశా పటాని హీరోయిన్ ఉంది కదా, దిశా పటాని అనుకుంటా అమ్మాయి పేరు. ఆమె ఎందుకుందో తెలియదు. దాదాపు 15 నిమిషాలు 20 నిమిషాలు పోర్షన్ ఉంది అది. అసలు అది పూర్తిగా ఎత్తేస్తే అయిపోయింది నాది సినిమాలో. అసలు అనవసరం ఆ పాట అయితే. అది ఎందుకు పెట్టారు నాకు తెలియదు. అసలు ఆ పోర్షన్ అవసరం లేదు అనిపించింది. ఇంకా బికినీ ఒక్కటే కనిపించలేదు, మిగతా అన్ని కనిపించింది. బికినీ సీన్ కూడా పెడతారేమో అనిపించింది నాకైతే. ఆ అమ్మాయిని చూసిన అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నాకు అనిపించింది బికినీ సీన్ కూడా పెడతాడేమో అనిపించింది. కానీ పెట్టలేదు. యూఏ సర్టిఫికేట్ వచ్చింది కదా, బికినీ వస్తే ఏ సర్టిఫికేట్ అయ్యేదేమో. అందుకని బికినీ పెట్టలేదు అనుకుంటాను. ఓవరాల్గా సినిమా చెప్పాల్సింది ఏంటంటే, ఓకే, స్టోరీ లైన్ చాలా బాగుందండి. మనకు తెలిసిందే, మన మహాభారతం నుంచి లైన్ తీసుకొని 10వ అవతారం ఏదైతే ఉందో కల్కి అవతారం కోసం అయితే జరుగుతుంది. అలానే మనకందరి ట్రైలర్ కూడా రివీల్ అయిపోయింది. దీపిక పదుకునే కల్కి అవతారం ఆమె కడుపు నుంచి రాబోతుంది. విష్ణుమూర్తి అవతారం 10వ అవతారం రాబోతుంది. కాబట్టి అది మెయిన్ ప్లాటు. ఆ ప్లాట్లో అశ్వత్థామ క్యారెక్టర్ మనకు ఆల్రెడీ తెలిసింది రివ్యూలు. ఎవరు? మన అమితాబ్ బచ్చన్ గారు. ఆయన చూపించాల్సిన విధానం ఎక్సలెంట్గా చూపించారు. అమితాబ్ బచ్చన్ తెలిసి ఆయన కెరియర్లో కూడా ది బెస్ట్ క్యారెక్టర్ అవుద్దని నేను అనుకుంటున్నాను. అది ఎందుకంటే ప్రభాస్ కన్నా కూడా అమితాబ్ బచ్చన్ క్యారెక్టరే చాలా హైలైట్ అయింది సినిమాలో అయితే. చాలా హైలైట్ అయింది. ఎందుకంటే మన మహాభారతం గురించి చదువుకున్నప్పుడు కృష్ణుడు 8 అడుగులు ఉంటాడు ఇలా మాట్లాడుకుంటాం కదా మన పురాణాల ప్రకారం. అలానే ఇక్కడ అమితాబ్ బచ్చన్ అయితే అశ్వత్థామ క్యారెక్టర్లో దాదాపు ఆ హైటే చూపించారు. 7.5 అడుగులు 8 అడుగుల హైట్లు అయితే అతన్ని చూపించారు. మనకు క్లియర్గా తెలుస్తుంది ఆ సినిమాలో అయితే. ప్రభాస్ అయితే చెస్ట్ హైట్ కూడా ఉండు, అట్లా ఆ సీన్స్ కొన్ని ఉంటాయి, ఆ చెస్ట్ హైట్ కూడా ఉండు అనమాట. అలా ఆయన క్యారెక్టర్ అయితే బాగుంది. ఆయన క్యారెక్టర్ ఒక్కటే ఈ సినిమాలో హైలైట్ ఉంది. ఇంకా కమల్ హాసన్ అంటారా, వద్దులే మాట్లాడకూడదు, స్పాయిలర్ అవద్దు కాబట్టి మనం సినిమా అంతా అన్ని కోట్లు పెట్టినప్పుడు మనం చెప్పకూడదు. కమల్ హాసన్ వరకు ఉన్నంతవరకు బాగానే చేశాడు. ఓవరాల్గా నేను చెప్పాల్సి వచ్చిన సినిమా ఏంటంటే, మీరు ప్రభాస్ కోసం వెళ్ళి సినిమా చూడాలంటే వేస్ట్. కేవలం స్టోరీనే చూడాలి. స్టోరీ ఏంది అసలు? ఈ స్టోరీ ఏంటి? కల్కి అన్నాడు, లేకుంటే మహాభారతాన్ని రిఫరెన్స్ తీసుకొచ్చాడు, అశ్వత్థామ ఉన్నాడు దీంట్లో, ఏంటి ఇంట్రెస్ట్ అని వెళ్ళి కాసేపు ఆ స్టోరీనే ఫాలో వెళ్తేనేమో బాగానే ఉంటుంది. స్టోరీని ఫాలో కాకుండా జస్ట్ మన ప్రభాస్ కోసమే, ప్రభాస్ మంచి ఫైట్లు చేయాలి, ప్రభాస్ మంచి మంచి యాక్షన్ సీన్స్ ఉండాలి, ఎలివేషన్ సీన్స్ ఉండాలంటే మటుకు మీరు ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని సినిమాకి వెళ్ళొద్దండి. చాలా డిసప్పాయింట్ అవుతారు. ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. మీకు డిసప్పాయింట్ కాకుండా ఏంటంటే లాస్ట్లో మీరు కాగితాలు గోతాలు తీసుకెళ్ళి లాస్ట్ కోసం పెట్టుకోండి, సినిమా క్లైమాక్స్ కోసం పెట్టుకోండి. క్లైమాక్స్లో మీరు ఆ 15 నిమిషాలు ఒక 20 నిమిషాలు సీన్ ఉంటుంది. ఆ 20 నిమిషాలు మీరు కాగితాలు వేస్తూనే ఉండండి. మీరు ప్రభాస్కి అయితే అలా సత్కారం చేసుకోవచ్చు నాకు తెలిసి. ఇంకంత మించి ఇంకా రివ్యూ ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోయింది అనుకుంటా వీడియో. ఇది ఓవరాల్గా ఒకసారి అయితే చూడండి వెళ్ళి, ఎందుకంటే మంచి ఒక వండర్ అయితే క్రియేట్ చేశాడు, ఒక వరల్డ్ అయితే క్రియేట్ చేశాడు, బాగుంది. కానీ ఆ వరల్డ్లో అయితే క్యారెక్టర్ని ఏదైతే ప్రభాస్ క్యారెక్టర్ ఒక్కటి తప్ప మిగతా అన్ని బాగున్నాయి అనిపించింది నాకైతే. అంత మించి ఇంకేం లేదు. ఈ సినిమాని ఖచ్చితంగా మీరు ఒక మంచి థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే నేను వెళ్ళిన స్క్రీనే కొంచెం డల్గా ఉంది, స్క్రీన్ కొంచెం పిక్చర్ అంత
క్వాలిటీ కనిపించలేదు నాకు. మీరు ఖచ్చితంగా ఒక మంచి బ్రైట్ స్క్రీన్కి అయితే వెళ్ళండి, మంచి క్వాలిటీ ఉన్న స్క్రీన్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే మనం కొంచెం డల్ స్క్రీన్ ఉన్న స్క్రీన్కి వెళ్తే మటుకు ఆల్రెడీ సినిమా డల్గానే కొంచెం డార్క్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ డార్క్లో ఈ స్క్రీన్ ఇంకా డార్క్ కనిపించిందంటే మీకు అసలు సినిమా ఇంకా పూర్తిగా అసలు కనిపించదు, అంత చీకటిగా ఉంటుంది. కాబట్టి మీరైతే కొంచెం బ్రైట్గా ఉన్న స్క్రీన్కి అయితే ఎంచుకోండి మీ దగ్గరలో ఉన్న స్క్రీన్లు అయితే. ఇది నా సజెషన్ అయితే. ఓవరాల్గా సినిమా యావరేజ్, ఇంకంతకు దాని మించి నేనేం చెప్పలేను. యావరేజ్. నాగశ్విన్ ఏదైతే 2 సినిమాల తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది. అతను కేవలం మైండ్లో అనుకున్న థాట్ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో చాలా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే క్లియర్గా సినిమాలో మీకు కనిపిస్తుంది. నాగేశ్వరి డైరెక్టర్గా అయితే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు ప్రభాస్ని చూపించే విధానంలో అయితే. మరో ఆదిపురుషు కాకూడదని అనుకుందాం, కాదు కూడా నాకు తెలిసి. ఎందుకంటే ఆదిపురుషు వేరు, ఇది వేరు. దీంట్లో స్టోరీ ఉంది, మంచి స్టోరీ ఉంది. కథ కోసం అయితే మీరు వెళ్ళి చూడండి, కథ కోసం చూడండి. అలానే ప్రభాస్ని ఎండింగ్లో చూపించే విధానం ఎక్సలెంట్గా ఉంది. అలానే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ చాలా సర్ప్రైజ్ ఫ్యాక్టర్లు ఉన్నాయి దీంట్లో అయితే. సర్ప్రైజ్ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మీరు అయితే. ఇంకా మిగతా వాళ్ళు రాజమౌళి వీళ్ళంతా, మన రామ్ గోపాల్ వర్మ వీళ్ళందరూ చిన్న వేస్ట్ క్యారెక్టర్, ఎందుకు పనికిరావు. కానీ దుల్కర్ సల్మాన్ది అలానే విజయ్ దేవరకొండ క్యారెక్టర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరైతే చూడండి, ఎక్సలెంట్గా ఉంది. ఆ పోర్షన్ వరకు అయితే ఎక్సలెంట్ కనిపించింది నాకైతే. ఇది మరి ఇప్పటికీ నా రివ్యూ మీకు నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి. మీరు సినిమా చూసిన తర్వాత చెప్పండి నేను చెప్పింది వాస్తవమా కాదా అనేది. థ్యాంక్ యూ.